కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా కేవలం వారం రోజుల సమయం ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ప్రచారం కూడా ఊపందుకుంది. ముఖ్యంగా ముగ్గురు అభ్యర్థులు ఈ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. అయితే వీరి బలాబలాలేంటి, ఇప్పటివరకు జరిగినటువంటి పరిణామాలను ఒకసారి గమనిద్దాం. నిజానికి కాంగ్రెస్ కనుక చూసినట్లయితే కాంగ్రెస్ నుండి చాలా బలమైన అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. సో ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి తనకి సీటు కన్ఫర్మ్ కాక ముందు నుండే సొంతంగా ప్రచారం చేస్తూ వెళ్ళారు. అటు పట్టభద్రుల్ని కలుస్తూ వెళ్ళారు, వారికి వివరించారు. గ్రౌండ్ లెవెల్లో పూర్తి స్థాయిలో ప్రిపేర్ అయి తను టికెట్ కోసం కూడా పెద్ద ఎత్తున ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే కాంగ్రెస్లో సహజంగా ఉండేటువంటి ఏదైతే గ్రూప్ రాజకీయాలు ఉంటాయో అందులో భాగంగా కొంత ఆలస్యమైనప్పటికీ కూడా నేరుగా ఢిల్లీలో ఉన్నటువంటి ఏఐసిసి పెద్దల ఆశీర్వాదంతో తను టికెట్ సంపాదించుకోగలిగారు. మరోవైపు ఇప్పటికే ఇక్కడ అధికారంలో ఉంది కాబట్టి అనేక మంది ఎమ్మెల్యేలని, అంటే తన ప్రాంతానికి చెందినటువంటి అనేక మంది ఎమ్మెల్యేలను కలిసి మద్దతు కూడా కోరడం జరిగింది. సో అయితే ఒక విద్యావేత్తగా తనను ఆశీర్వదించాలని, తాను చాలా చిన్న స్థాయి నుండి వచ్చి ఈరోజున పోటీ చేస్తానని అంటూ తను ప్రచారంలో పేర్కొంటున్నారు. అయితే ఇక్కడ ఒక మైనస్ పాయింట్ కూడా ఏంటంటే తను గతంలో అనేక అంశాల్లో ప్రజా ఉద్యమాల్లో కానీ అందులో ముందుకు రాలేదనే ఒక అపవాదు మాత్రం ఉండడంతో కొంతవరకు పట్టభద్రులు తనపై ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొనుంది. మరోవైపు ఇప్పటివరకు కనుక గమనిస్తే అధికారంలో ఉన్నటువంటి పార్టీ నుండి ఉన్న అభ్యర్థి గెలిచే అవకాశాలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో తక్కువగా ఉంటాయి. మనం కేవలం ఒకనొక సమయంలో స్వామిగౌడ్ తప్ప అప్పటి టీఆర్ఎస్ నుండి పోటీ చేసిన స్వామిగౌడ్ తప్ప ఎప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి నేతే గెలుస్తూ వస్తున్నారు. సో ఈసారి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి ఈ గ్రూప్ రాజకీయాన్ని తట్టుకొని ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి ప్రచారంలో పట్టభద్రుల ఆశీర్వాదం ఏ రకంగా పొందుతారో చూడాల్సి ఉంది. తను మాత్రం పూర్తి స్థాయిలో కృషి చేయడం జరుగుతుంది. ఇక బీజేపీ నుండి చిన్నమైల అంజిరెడ్డి వచ్చారు. తను పేర్కొంటున్నట్టుగా ఇప్పటివరకు కూడా బీజేపీ పూర్తిగా అవినీతి రహిత పాలన అందిస్తోంది. మరోవైపు ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఫెయిల్ అయింది. సో ఈ పట్టభద్రులకు సంబంధించి కూడా అనేక అంశాల్లో ఫెయిల్ అయింది కాబట్టి వాటిని క్వశ్చన్ చేయడానికి ఖచ్చితంగా బీజేపీ ఉండాలంటూ పేర్కొంటున్నారు. తనను కనుక గెలిపిస్తే పట్టభద్రుల సమస్యలతో పాటు విద్యారంగ సమస్యల్ని కూడా పరిష్కరించే దిశగా తాను పోరాడతానని చాలా స్పష్టంగా చెప్తున్నారు. అయితే బీజేపీకి చాలా బలమైన క్యాడర్ ఉండడం, మరోవైపు ఎంపీ బండి సంజయ్ కుమార్ కేంద్ర మంత్రి హోదాలో ఉన్నటువంటి సంజయ్ కుమార్ ఆశీర్వాదంతో పూర్తి స్థాయిలో ఈ 4 జిల్లాల్లో ఉన్నటువంటి బీజేపీ శ్రేణులు ఉత్సాహంగా పనిచేయడం జరుగుతుంది. సో బీజేపీ నుండి కూడా కొంతవరకు పోటీ తీవ్రంగా ఉందనే చెప్పవచ్చు. ఇది గతంలో కంటే పోలిస్తే బీజేపీ ఈసారి కాస్త టఫ్ ఫైట్ ఇస్తుందని చెప్పవచ్చు. ఇక మూడో పర్సన్ కనుక చూసినట్లయితే హరికృష్ణ, తను మొదటి నుండి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి టికెట్ ఆశించారు, కానీ రాకపోవడంతో మొదట ఇండిపెండెంట్గా ఆ తర్వాత బీఎస్పీ నుండి పోటీ చేస్తున్నారు. అతనికి నిజానికి పూర్తి స్థాయిలో మద్దతు కూడగట్టుకున్నారు. పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి గ్రాడ్యుయేట్లను ఆకర్షించే పనిలో పడ్డారు. ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ హోదాలో ఉన్నటువంటి తాను తన 19 ఏళ్ళ సర్వీస్కి రిజైన్ చేసి మరీ వస్తున్నాను. సో తన సొంత భవిష్యత్తు కాకుండా గ్రాడ్యుయేట్ల భవిష్యత్తు అలాగే విద్యారంగ సమస్యల్ని పరిష్కరించే దిశగా తాను పోరాడతానని అంటున్నారు. సో ఓవరాల్గా చూసినట్లయితే ఈ ముగ్గురు అభ్యర్థుల మధ్య పోటీ ఉందని చెప్పవచ్చు. మరోవైపు దాదాపుగా పెద్ద ఎత్తున 3 లక్షలకు పైగా ఉన్నటువంటి ఓటర్లు ఎవరిని ఆశీర్వదిస్తారు, ఈసారి జరుగుతున్నటువంటి ఈ 27వ తారీఖున జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఎవరికి ఓటేస్తారు, అలాగే మార్చి 3న జరిగే ఫలితాల్లో ఎవరు ఎమ్మెల్సీగా గెలుస్తారనేది వేచి చూడాల్సింది. దీనిలో నిజంగానే పట్టభద్రుల ట్రెండ్ ఏదైతే ఉందో అది కొనసాగుతుందా లేదా అనేది అబ్జర్వ్ చేయాల్సింది.